హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ సెట్స్ 2024కి సంబంధించి ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ 2024కి సంబంధించి సో ఎవరైతే 23 మే 2024 ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీకు కొన్ని సూచనలు అయితే నేను ఈ వీడియోలో అందిస్తాను. ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి టీఎస్ సెట్స్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయకపోతే సో హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు సో మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏమేమి క్యారీ చేయాలి అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీకు ఏ విధంగా యూజ్ అవుతాయి, వాటిని ఏ విధంగా మనం టాలీ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ హాల్లో మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఇలాంటి థింగ్స్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ సెట్స్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ముందుగా మీరు టీఎస్ సెట్స్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క టీఎస్ సెట్ అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. అండ్ ఆ డీటెయిల్స్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు మీ యొక్క టీఎస్ సెట్ అప్లికేషన్ ఫామ్ని కూడా మిస్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ని సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము డౌన్లోడ్ హాల్ టికెట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని అక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా టీఎస్ సెట్స్ 2024కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ జెండర్ కానీ సో పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు జస్ట్ టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకున్నప్పుడు క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో కానీ, టీఎస్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే సో వాటిని కరెక్షన్ చేయించుకోవడం కోసం, దట్ ఈజ్ నేమ్ రిలవెంట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడం కోసం సో మీరు డైరెక్ట్గా టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేయాలి. మెయిల్ చేసేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీకు సంబంధించిన సో ఏదైతే ఎస్ఎస్సి మెమో ఉంటుందో ఆ రెండింటిని సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నంత మాత్రాన మిమ్మల్ని ఎగ్జామ్ రాయనియరు అని కాదు. సో మీరు జస్ట్ రిక్వెస్ట్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత కానీ బిఫోర్ కౌన్సిలింగ్ వరకు మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నా సజెషన్ జస్ట్ ఏంటంటే మీ మిస్టేక్స్ ఉంటే జస్ట్ వాళ్ళకి మెయిల్ చేసి అలా వదిలేయండి. వాళ్ళు ఎప్పుడైనా రిప్లై ఇస్తారు. వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత కరెక్షన్ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది. డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్ళొచ్చు. లేదు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాతనైనా మేము కరెక్షన్ చేసుకుంటామంటే అలా కూడా చేయొచ్చు. ఒకవేళ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు అనుకుంటే ఆ తర్వాత కూడా మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ క్యాస్ట్కి సంబంధించి మిస్టేక్స్ ఉంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళకి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని బట్టి. అండ్ ఫోటో సిగ్నేచర్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అయితే వెరిఫై చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే సో మనకు ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉంటుంది, దాని టైమింగ్స్ ఏంటి అండ్ ఏ సెంటర్లో ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి అందరికీ ఒకే రోజు ఉంటుంది. 23 మే 2024లో అయితే ఉంటుంది. మేబీ మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ ఉంటుంది. అండ్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం ఒకే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీరు పెట్టుకున్న లాంగ్వేజ్ని బట్టి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామ్ ఎక్కడైతే సెంటర్ ప్రొవైడ్ చేస్తారో ఆ సెంటర్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువ ఏముండవు. సో మీరు ఎగ్జామ్ హాల్కి ఏ టైం వరకు వెళ్ళాలి అండ్ అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో ఏం జరుగుతుంది, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్ళాలి ఆ థింగ్స్ గురించి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు 2 సెషన్స్ ఉంటాయి కాబట్టి సో మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకు సో ఇక్కడ మనకు మార్నింగ్ సెషన్ అనేది 10కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నట్లయితే సో మీరు వచ్చేసి ఏంటంటే 9:30 వరకు ఎగ్జామ్ హాల్లో ఉండాల్సి ఉంటుంది. 10కి మార్నింగ్ సెషన్ వాళ్ళకి 10 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:30 లోపు ఉండాలి. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1:30 లోపు మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. ఎందుకు ఈ 30 మినిట్స్ బిఫోర్ అంటే సో అక్కడ మనకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ప్రతి క్యాండిడేట్కి వాళ్ళకి సంబంధించిన బయోమెట్రిక్, ఫోటో క్యాప్చర్ చేయడం, అదర్ థింగ్స్ తోటి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సిస్టమ్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ సిస్టమ్ అలాట్ చేసిన తర్వాత మీకు అక్కడ మౌస్ ఇవ్వడం జరుగుతుంది. మౌస్ పాయింట్ ద్వారా మీరు టోటల్గా మనకు సంబంధించిన టీఎస్ సెట్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే మీరు ఆన్లైన్ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకు సంబంధించి ఆల్రెడీ టీఎస్ సెట్కి సంబంధించిన మౌక్ టెస్ట్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా సో మనకు సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్
ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా మీతో పాటు తీసుకెళ్లాల్సిన 3 థింగ్స్ ఏంటి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళాలి. సో హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి, టీఎస్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. మీకు సంబంధించిన ఐడి లైక్ వచ్చేసి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరబుల్ అయితే ఆధార్ కార్డు ఇవ్వండి, ఆ తర్వాత వచ్చేసి పాన్ కార్డ్కి ఇవ్వండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే పెన్. సో మీకు సంబంధించి ఒక బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదో ఒక పెన్ అయితే మీతో పాటు క్యారీ చేయాలి. ఈ థింగ్స్ అనేది అందరికీ కామన్. సో ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నాయనుకుంటారో, దట్ ఈస్ టీఎస్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్లో మిస్టేక్ ఉందనుకున్న స్టూడెంట్స్ ఉంటారు. మీతో పాటు ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్లో సో నేమ్ తప్పు ఉంది అనుకుందాం. నేమ్ తప్పు ఉంటే ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళండి. నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, అండ్ అదేవిధంగా మీ యొక్క జెండర్ కానీ, లేకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమో అయితే తీసుకెళ్ళండి. జిరాక్స్ అనేది ఎనఫ్. అండ్ అదేవిధంగా ఒకవేళ సో మీకు సంబంధించిన దాంట్లో క్యాస్ట్ తప్పు ఉంది అనుకుంటే సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అవి నాట్ మ్యాండేటరీ. సో అక్కడ ఏది ఇష్యూ జరగకుండా ఉండాలంటే జస్ట్ జిరాక్స్ తీసుకెళ్ళండి, మీతో పాటు సరిపోతుంది. ఇది మనం తీసుకెళ్లాల్సిందైతే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేనేసే సజెషన్ ఏంటంటే సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. సో మనకు 2021 నుంచి మనకి ఏంటి అంటే ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కామన్ అంటే ఆల్ మెథడ్ స్టూడెంట్స్కి ఒకే ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఆల్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకున్నట్లయితే, వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగారు సో బీఈడీకి సంబంధించి మాకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలనేది. ఉస్మానియా యూనివర్సిటీలో అయితే మీకు 60% ప్లస్ అయితే ఉండాల్సి ఉంటుంది స్కోరు. దట్ ఈజ్ మనకు 90 మార్క్స్ అనేది చెప్పుకోవచ్చు సింపుల్గా. సో మీరు 90 మార్క్స్ వచ్చేటట్టుగా ట్రై చేసినట్టయితే బీఈడీలో ఈజీగా సీట్ రావడం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో. సో నెక్స్ట్ థింగ్ కాకతీయ యూనివర్సిటీ అంటే కొంచెం తక్కువగా ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి 21, 22, 23కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా టీఎస్ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మనకు 2021లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్గా మనకు 3 సెషన్స్లో పేపర్స్ అయితే ఉంటాయి. 21లో వచ్చేసి మనకు 3 సెషన్లో బీఈడీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అండ్ దాంట్లో 3 వచ్చేసి తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఉర్దూ మీడియం ఉంటుంది. టోటల్గా 4 పేపర్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. జస్ట్ ఈ పేపర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని వెరిఫై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ 22కి సంబంధించి కూడా 22 కూడా ఎలా ఉంటుందంటే సో 22లో మనకు 3 మోడల్ పేపర్స్ ఉంటాయి. 3 మోడల్ పేపర్స్ అనేది మీరు ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ 23లో కూడా 3 మోడల్ పేపర్స్ ఉంటాయి, మీరు ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 21కి సంబంధించి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 21కి సంబంధించి ఓపెన్ చేస్తున్నాను. సో 21కి సంబంధించి ఇలా 2021కి సంబంధించి ఓపెన్ చేసినట్టయితే సో అండ్ వన్స్ మీరు ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మనకు టీఎస్ సెట్ వచ్చేసి 2021 నుంచి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారని చెప్పాను కాబట్టి సో 21 నుంచి 23 వరకు ఉన్న టోటల్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే టోటల్గా మనకు ప్రతి పీడిఎఫ్లో వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అనేది టైం డ్యూరేషన్ పెట్టుకొని కనీసం రీడ్ చేసి టిక్ చేసేయడానికి అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే సో అంత ఈజీగా స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 150 క్వశ్చన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఏది అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇది ఒక క్వశ్చన్ అనుకున్నట్టయితే సో మనకి ఇది ఒక క్వశ్చన్, దీంట్లో ప్రతి క్వశ్చన్లో మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో కీ ప్రకారం ఏదైతే మీకు ఆన్సర్ కావాలి అనుకుంటే కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో అది మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో రాంగ్ ఆన్సర్ అన్ని రెడ్ కలర్లో మనకు క్రాస్ మార్క్ అయితే ఇస్తారు. సో ఇది మనకు రాంగ్, ఇది మనకు రాంగ్, సో ఇది మనకు రాంగ్. ఇలా 150 క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏది, రాంగ్ ఆన్సర్స్ ఏవి అని అయితే మనకి ఇస్తారు. వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 150 క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేయాల్సింది జస్ట్ 120 మినిట్స్లోనే త్రూ ది మౌస్ పాయింట్ ద్వారా. సో మనం మౌస్ పాయింట్ ద్వారానే క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు, అది గుర్తుంచుకోవాలి మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసేటప్పుడు. సో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. 150కి 150 క్వశ్చన్స్ అన్నింటినీ మీరు ఆన్సర్ చేసి రావాలి. సో ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది మ్యాథ్స్ కాదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను మ్యాథ్స్ క్వశ్చన్స్ చేయలేను అని చెప్పేసి డైరెక్ట్గా స్కిప్ చేస్తారు, అసలు ఆన్సర్ కూడా చేయరు. మీరు అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అండ్ కొంతమంది మేము సోషల్ బ్యాక్గ్రౌండ్ కాదు, సోషల్ నుంచి ఒక టాపిక్ కూడా మాకు రాదు అని చెప్పేసి సోషల్ బిట్స్ అన్నీ వదిలేస్తారు. అలా కాకుండా మీరు ఏంటంటే సో 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 150 క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం రీడ్ చేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ దాంతోపాటు మీరు టైం సేవ్ చేసుకోవాలి. సో మనకి అక్కడ స్క్రీన్ అనేది రన్ అవుతుంటే ఇంకా రిమైనింగ్ ఎంత టైం ఉందనేది కూడా చూపిస్తుంది. దాన్ని బట్టి కూడా మీరు టైం మేనేజ్ చేసుకోవచ్చు.
సో నార్మల్గా ఏంటంటే 150 క్వశ్చన్స్కి 120 మినిట్స్ ఉంది కాబట్టి సో ప్రతి క్వశ్చన్ని మనం 40 సెకండ్స్లో చేయాలి. 40 సెకండ్లో చేయడం సాధ్యం కాదు, బట్ మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే మనకు మౌక్ టెస్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మౌక్ టెస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒక 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో మనకు ఎలాగో 23rd రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటే సో మీరు అనుకున్నట్టుగా ఏ యూనివర్సిటీలో అయితే మీరు బీఎడ్ చేయాలనుకుంటారో ఆ యూనివర్సిటీలో లేదా బెస్ట్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. టోటల్గా 21, 22, 23 యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో టోటల్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.